మీరు కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయికి విలువ ఉందనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మీకోసమే. మనం పెట్రోల్ బంకుకు వెళ్తాం, సున్నా చూస్తాం, డబ్బులు కట్టి వచ్చేస్తాం. కానీ మీ కళ్ల ముందే మీ కారు ట్యాంకు సామర్థ్యాన్ని మించి పెట్రోల్ పోసినట్లు బిల్లులు సృష్టిస్తూ మీ జేబుకు చిల్లు వేస్తున్నారన్న నిజం మీకు తెలుసా? హయత్ నగర్ లో వెలుగు చూసిన ఒక విస్తుపోయే సంఘటన ఇప్పుడు యావత్ తెలంగాణను ఉలిక్కి పడేలా చేస్తోంది. ఒక సామాన్యుడు తన కారుకు ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే సైన్స్ కూడా తలదించుకునేలా ట్యాంక్ కెపాసిటీ కంటే 5 లీటర్లు ఎక్కువే కొట్టామన్నారు బంక్ సిబ్బంది. ఇది పొరపాట లేక వ్యవస్థీకృత నేరమా? హెచ్పీ పెట్రోల్ బంక్లో వచ్చాండి. నా కారు ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 27 లీటర్స్. ఆల్రెడీ రిజర్వ్లో పడంగానే వచ్చాను. ఇక్కడికి వచ్చి చూస్తే 28 లీటర్స్ కొట్టాడు. అదేంటంటే డౌట్ వచ్చి ఆపి మళ్ళీ ఆటో స్టాప్ వరకు కొట్టమని చెబితే మళ్ళీ 1 లీటర్ 23 పాయింట్లు పట్టింది. మొత్తం ఈ లెక్కన 29 లీటర్లు 23 పాయింట్లు పట్టింది. ఆల్రెడీ నా దాంట్లో 2-3 లీటర్లు ఉన్నా కానీ 32 లీటర్లు దాటింది. కానీ ఇది కెపాసిటీ 27 లీటర్స్. అదేంటని అడిగితే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకోండి అని చెబుతాను. ఈ పెట్రోల్ స్కామ్ లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇది ఒక హెచ్పీ పెట్రోల్ బంక్. అక్కడ ఒక కస్టమర్ తన మారుతి ఎస్ప్రెస్సో కారుతో వెళ్లాడు. ఆ కారు కంపెనీ మాన్యువల్ ప్రకారం ట్యాంక్ కెపాసిటీ కేవలం 27 లీటర్లు. కానీ రీడింగ్ మిషన్ ఏకంగా 32 లీటర్లు చూపించింది. ట్యాంక్ సైజ్ కంటే పెట్రోల్ ఎలా ఎక్కువ పడుతుంది అని అడిగితే బంక్ యజమాని ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? మా మిషన్ కరెక్టే ఉంది, మీ కారే తప్పు అన్నట్లుగా ప్రవర్తించారు. బాధితుడు వెనుకడుగు వేయలేదు, పోలీసులను ఆశ్రయించాడు. మెజిలింగ్ సిలిండర్ ఏ క్లాస్ ఉంటుంది, గ్లాసుది ఉంటుంది. 5 లీటర్ల మెజిలింగ్ సిలిండర్లో కొడితే నీకు వస్తుంది. అది కాకుండా నువ్వు ఏదో ఒక పెద్ద 5 లీటర్ల జగ్గు తెచ్చి చేస్తా అంటే కుదరదు. నువ్వు చెక్ చేసి నాకు చూపి నేను పోతా. ఎందుకంటే నువ్వు కొట్టిన పెట్రోల్ నువ్వే కదా కొట్టింది, నేనే కొట్టించుకుంది. మరి నాకు తెలుసుగా నా బండి. మీ సార్ ఏమంటాడు 10 లీటర్లు ఎక్స్ట్రా ఇటు పట్టింది ఈ ట్యాంకులో. వీళ్ళ దగ్గర మేము కొలవడానికి మెజిలింగ్ సిలిండర్ లేదు ఏ క్లాస్ది. ఒక ఏదో 5 లీటర్స్ జార్ ఉంది. ఆ జార్ తీసుకోమంటారు. ఆ జార్ కాదండి, అది క్యాలిబ్రేటెడ్ కాదు. మెజిలింగ్ సిలిండర్ తీసుకురామంటే మేము తీసుకురాము, మీకు యాక్ట్ అయింది లేదా మీకు మెకానిక్ అడిగిపోయి మీ బండిలోనే ప్రాబ్లం ఉంది, పోయి చెక్ చేయించుకోరా అండి అన్నట్టు మాట్లాడుతారు. అది కాదు ఇది కాదంటే పోలీస్ స్టేషన్కి పోండి అంటారు. కానీ మేనేజర్ని పిలిచి ఆయన ఇంతవరకు రాలేదు. ఎండిఎం మా బంకులో ఏం జరగలేదు, మీరే అబద్ధం ఆడతారు, మీకు నచ్చిన కింద చేసుకోపోండి అని ఆయన చెప్పి ఫోన్ పెట్టేసింది. ఇది జరిగిందండి. ఈ బంక్ వచ్చేసి హెచ్పీ పెట్రోల్ బంకు హయత్ నగర్ రాఘవేంద్ర హోటల్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు మోసం కేవలం సున్నా దగ్గర ఆగిపోలేదు, టెక్నాలజీని వాడుకుంటున్నారు. మెషిన్ లోపల చిన్న చిప్స్ అమర్చి బయటకు రీడింగ్ పక్కాగా కనిపిస్తున్నట్లు భ్రమింపజేస్తారు. కానీ మీ ట్యాంకులోకి వెళ్లే ఇంధనం 5 నుండి 10% తక్కువగా ఉంటుంది. అంటే మీరు 1000 రూపాయలు కడితే మీకు 100 రూపాయల పెట్రోల్ తక్కువ వస్తోందన్నమాట. అలాగే మీరు రీడింగ్ వైపు చూస్తున్నప్పుడు మీ దృష్టిని మళ్లించి అంతకుముందు ఎవరో కొట్టించిన రీడింగ్ నుంచే కంటిన్యూ చేస్తారు. ఉదాహరణకు ఎవరో 100 రూపాయలకి కొట్టించి వెళ్తే అది రీసెట్ చేయకుండానే అక్కడి నుంచి మీ రీడింగ్ మొదలవుతుంది. అంటే ఆ 100 రూపాయలు నేరుగా బంక్ యజమాని జేబులోకి వెళ్లిపోతాయి. మరో ముఖ్యమైన మోసం నాజిల్ ట్రిక్. పెట్రోల్ కొట్టడం ఆపగానే ఆ నాజిల్లో ఇంకా కొంత పెట్రోల్ మిగిలి ఉంటుంది. సిబ్బంది దానిని వెంటనే బయటకు తీసి వెనక్కి పెట్టేస్తారు. దాంతో పైపులో ఉన్న ఆ 50 నుంచి 100 ml ఇంధనం తిరిగి బంక్ ట్యాంకులోకి వెళ్లిపోతుంది. ఒక్కొక్కరి దగ్గర 100 ml చొప్పున వేల మంది దగ్గర ఎంత దోచుకుంటున్నారో ఊహించుకోండి. ఇక ఎయిర్ లాక్ మోసం. పెట్రోల్ తో పాటు గాలిని పంపి రీడింగ్ పెంచేయడం. మీరు కేవలం మిషన్ వైపు చూస్తే సరిపోదు, నాజిల్ నుండి పెట్రోల్ ప్రవాహం ఎలా ఉందో కూడా గమనించాలి. మనకు తెలియకుండా ఇంతలా దోపిడీ జరుగుతుంటే దీన్ని అడ్డుకోవడమేలా? మీ వాహనం ట్యాంక్ కెపాసిటీ ఎంతో ఖచ్చితంగా తెలుసుకోండి. ట్యాంక్ ఫుల్ చేయించేటప్పుడు ఈ లెక్క గుర్తుంచుకోండి. మీకు అనుమానం వస్తే బంకులో ఉండే 5 లీటర్ల సర్టిఫైడ్ జార్తో కొలత వేయమని అడగండి. ఇది అడగడం మీ హక్కు. నిరాకరిస్తే వెంటనే కంప్లైంట్ చేయండి. ఎప్పుడు 100, 500, 1000 ఇలా రౌండ్ ఫిగర్స్ తో కొట్టించకండి. 110, 520, 1030 ఇలా వింత నంబర్లతో కొట్టించండి. ఎందుకంటే
చాలా బంకుల్లో రౌండ్ ఫిగర్స్ కు మిషన్లను ట్యాంపర్ చేసే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా బిల్లు తీసుకోండి. ఏదైనా తేడా వస్తే లీగల్ గా వెళ్లడానికి ఇదే ప్రధాన ఆధారం. ప్రజలారా, మనం మౌనంగా ఉన్నంత కాలం ఈ దోపిడీ సాగుతూనే ఉంటుంది. హయత్ నగర్ లో ఆ వ్యక్తి ప్రశ్నించబట్టే ఈ నిజం బయటపడింది. మీరు పెట్రోల్ బంకుకు వెళ్లినప్పుడు ఫోన్లలో మునిగిపోకండి. సిబ్బంది చెప్పే మాటలకు పడిపోకండి. మీ దృష్టి రీడింగ్ మీద, నాజిల్ మీద ఉంచండి. లీటర్ పెట్రోల్ 100 దాటిన ఈ కాలంలో ప్రతి బొట్టు మీ కష్టార్జితమే. ఈ సమాచారాన్ని 10 మందికి షేర్ చేయండి. మోసాన్ని అడ్డుకోవడంలో మీరే మొదటి సైనికులు కావాలి. అప్రమత్తంగా ఉందాం. అక్రమార్కుల ఆట కట్టిద్దాం.